బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో చాలా మంది కూడా ఐవీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో ఇది ఎన్నిసార్లు మనకి యూజ్ అవుతుంది, అలానే పుట్టే బేబీ హెల్దీగా ఉంటారా, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి వాటిపై అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మ్యామ్, ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? ఐవీఎఫ్ అన్నది మాక్సిమం అంటే ఇంత నెంబర్ అని ఏం లేదు. మీరు ఒక యంగ్ గా ఉన్నప్పుడు మీకు కనుక ఎన్ని ఎగ్స్ రిట్రీవ్ చేస్తారో, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సపోజ్ 25-26 ఆ ఏజ్ లో ఎన్ని ఎగ్స్ మీకు రిట్రీవ్ చేస్తారు, ఎన్ని చేసాక అందులోంచి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చినాయి, ఎన్ని సైకిల్స్ మీకు అవి పెట్టగలము అన్నది ఒక ప్రాస్పెక్టివ్ క్యాలిక్యులేషన్. తర్వాత కూడా మళ్ళీ మీకు ఎన్ని ఎగ్స్ మిగిలినాయి, మీ ఏఎంహెచ్ వాల్యూ ఎంత, ఇప్పుడు అయిన ప్రీవియస్ సైకిల్ సక్సెస్ ని బట్టి మళ్ళీ మనం ఎన్ని సైకిల్స్ వరకు వెళ్ళొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ యూ హ్యావ్. మాక్సిమం నేను చూసింది అయితే పేషెంట్స్ ఒక 10 సైకిల్స్ వరకు తీసుకుంటారు. 10 సైకిల్స్ తర్వాత దే గెట్ డిమోటివేటెడ్. ఓకే మ్యామ్, ఎందుకని మనకి నెగిటివ్ వస్తుంది, మనకి ఎందుకు ప్రతిసారి సక్సెస్ అవ్వదు? కొన్నిటికి ఇన్నిసార్లు అయ్యాక కొన్నిటికి రీజన్స్ ఉండవు. కొన్ని ఒకటి మనకి యూట్రస్ లోపల ఎంత రిసెప్టివిటీ ఉంది అన్నది దాన్ని బట్టి కూడా ఉంటుంది. లోపల ఏమైనా తెలియకుండా సబ్సెప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు లేకపోతే యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో యా, దానివల్ల కొన్నిసార్లు మనకి ఫెయిలియర్ అన్నది అవ్వచ్చు. అందుకనే ప్రతి సైకిల్ ముందు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు హిస్ట్రోస్కోపీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐవీఎఫ్ చేపించుకున్నాక మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది? ఫస్ట్ ఒక హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండాలి, ఫ్రెష్ ఫుడ్ తినాలి, అడిక్షన్స్ వదిలేయాలి, మంచిగా చక్కగా ఓం చాంటింగ్ లేకపోతే ఒక పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే గనక చాలా వరకు సక్సెస్ అవుతాయి. కొన్నిసార్లు ఎందుకు అవ్వవు అంటే అది ఇడియోపాథిక్. ఐవీఎఫ్ అందుకే సక్సెస్ రేట్ అన్నది 45%, ఎప్పుడు కూడా 100% అని చెప్పరు అనమాట. యాక్చువల్లీ కొద్ది రోజులుగా మేము వింటుంది ఏంటి అంటే గనక డెలివరీ అయిన తర్వాత, ఆపరేషన్ కావచ్చు, ఫ్రీ డెలివరీ కావచ్చు, డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ పుట్టబోయేది పాపో బాబో డాక్టర్స్ కి తెలుస్తుంది అని చెప్పి. ఇస్ ఇట్ ట్రూ? డాక్టర్స్ కి తెలుస్తుంది అంటే రేడియాలజిస్ట్ కి తెలుస్తుంది. ఇలాంటి మన ఇక్కడ ఇండియా లాంటి కంట్రీలో రివీల్ చేసుకుంటూ పోతే వెళ్ళి జైల్లో కూర్చోవాలి. ఓకే, అదే యుఎస్ లో అలాంటి కంట్రీస్ లో అయితే జెండర్ రివీలింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ నార్మల్. మనకి ఇక్కడ ఎక్కువగా ఫీమేల్ ఫీటిసైడ్ చాలా కామన్, ఆడపిల్లల్ని ఎక్కువగా ఎంకరేజ్ చెయ్యరు కాబట్టి, సో అందుకని దాన్ని అరికట్టడానికి జెండర్ రివీలింగ్ అనేది చెయ్యరు అనమాట. ఓకే, అంటే నెక్స్ట్ పుట్టబోయేది ఎవరు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎంబ్రియాలజీ ఐవీఎఫ్ బేబీని ప్రిపేర్ చేసేప్పుడే తెలుసుకునే మెథడ్స్ ఉన్నాయి, కానీ ఎవరు చెయ్యరు. బికాస్ నేచర్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ వే టు కమ్. సో అందుకని చెయ్యరు. సో అలా చేస్తే మాత్రం ఇండియా లాంటి కంట్రీలో ఇల్లీగల్. కొన్ని కండిషన్స్, కొన్ని మనకి జెనెటికల్ డిసీజెస్ ఉంటాయి వేర్ దే ఆర్ ప్రిడామినెంట్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, అలాంటివి డిసీజెస్ రావచ్చు నెక్స్ట్ జనరేషన్ కి అన్నప్పుడు, మేల్ వల్ల అయితే రావచ్చు అలా అనుకున్నప్పుడు మటుకు జెండర్ రివీలింగ్ అనేది చేస్తారు. చేసి తర్వాత మరి అది ఉంచాలా తీసేయాలా అని డిసైడ్ చేస్తారు. ఓకే, యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్ డెలివరీ టైం అనేది ఇస్తుంటారు 9 months 10 months. సో 9 months అయితే అబ్బాయి, 10 months అయితే అమ్మాయి అని చెప్పేసి వీళ్ళకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంటారు. అదొక ఎంజాయ్మెంట్, వాళ్ళ సెల్ఫ్ ఎంటర్టైనింగ్, గెట్ ఎంటర్టైన్డ్ అంతే. అంతేగాని మంత్స్ తో బేబీ ఎప్పుడైతే ప్రాపర్ గా ప్రిపేర్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే అంటారు. అంటే 9 months కి మీరు డేట్ ఇచ్చారు, మనకు తెలిసిపోతుంది మేలా ఫీమేలా అన్నది. 16 weeks కి ఐడెంటిఫై చేసేయచ్చు. కాకపోతే ఇది మేలా ఫీమేలా అన్నది పేరెంట్స్ కి ఒక గేమ్ లాంటిది. బాయ్ అయిండొచ్చా, లేదు ఇట్లుంది సో మేల్ అయిండొచ్చు, లేదా అలా ఉంది సో ఫీమేల్ నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, లేదు ఫీమేల్ అయిండొచ్చు, ఏదో సిల్లీగా చెప్తూ ఉంటారు. సో ఓకే, ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దట్, దట్స్ ఫైన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మా.